గైస్ మీలో ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే కిందున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి అండ్ దాని పక్కనున్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోవడంతో మన ఛానల్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీకు వెంటనే అందుతూనే ఉంటాయి గైస్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ ఈగల్ ప్రో. సో గైస్, రేపు టీఎస్ పాలిసెట్ ఎగ్జామ్ ఉంది కాబట్టి నేను ఏమనుకున్నానంటే మీకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే మీరు ఆ ఇన్స్ట్రక్షన్స్ పాటించి కొన్ని ఎక్కువ మార్క్స్ గెయిన్ చేశారని అనుకుంటున్నాను. సో ఇంకో విషయం మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే, సో IIT బాసర్లో సీట్ సంపాదించుకోవాలనుకుంటే మాత్రం పాలిసెట్లో మినిమం 100+ మార్క్స్ వస్తే మాత్రం ఈజీగా వస్తుంది మీకు సీటు. సో మీరు ఆ విషయం గుర్తుపెట్టుకొని ఈ వీడియోని ఎండ్ వరకు చూసి ఇన్స్ట్రక్షన్స్ అన్ని పాటించి గైస్ మీరు ఎక్కువ మార్క్స్ అనేవి గెయిన్ చేసుకోండి. సో గైస్, ఈ వీడియో మీరు పూర్తిగా చూసిన తర్వాత ఈ వీడియోలో మీకు ఏదైనా యూస్ఫుల్ కంటెంట్ ఏదైనా ఉందా లేదంటే లేదా అని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గైస్. ఈ వీడియో నేను 3 స్టెప్స్లో చెప్పేద్దాం అనుకుంటున్నాను. సో గైస్, స్టెప్ 1 ఏంటంటే మోటివేషన్, అంటే మీకు కొంచెం మోటివేట్ చేద్దామని. సో స్టెప్ 2 వచ్చేసి ఏ సబ్జెక్ట్లో మీకు ఎన్ని మార్క్స్ వస్తాయి, సో ఆ విధంగా చెప్తాను. సో స్టెప్ 3 ఏంటంటే మీకు వచ్చిన ఆన్సర్స్ని OMR షీట్లో ఎలా ప్రజెంట్ చేయాలని సో కొన్ని కూల్ టెక్నిక్స్ అయితే చెప్తాను. సో గైస్, వెంటనే లేట్ చేయకుండా స్టెప్ 1లోకి వెళ్ళిపోదాం. సో గైస్, స్టెప్ 1 ఏంటంటే మీకు మోటివేషన్. సో మోటివేషన్ అంటే ఏం లేదు గైస్, వాడు ఎంత టాలెంటెడ్ స్టూడెంట్ అయినా అండ్ ఎంత బక్రగాడైనా కానీ సో ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళగానే కొంచెం స్లైట్లీగా మీకు టెన్షన్ అనేది ఉంటుంది. సో ఏ టెన్షన్, ఎగ్జామ్ ఫియరో, సో దానికి మనం ఏ పేరు అయితే పెట్టొద్దు. సో మీకు కొంచెం టెన్షన్ ఉంటుంది. సో ఆ టెన్షన్ ఎలా దూరం చేయాలో అని కొంచెం చిన్న టిప్స్ అయితే చెప్తాను, మీరు అవి పాటించండి. సో మీరు ఎలాంటి టెన్షన్ పడొద్దు గైస్. సో గైస్, వాళ్ళతో వీలైనంత వరకు ఇంటరాక్ట్ కండి. అంటే కొన్ని క్వశ్చన్స్ అడగండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ ఊరు అండ్ ఏ స్కూల్ నుంచి వచ్చారు, సో మీకు 10th ఎన్ని గ్రేడ్స్ వచ్చాయి, సో అలా మాటలు కలుపుతూ చాలా ఫ్రీగా ఉండండి గైస్. ఎంత ఫ్రీగా ఉంటే మీకు అంత మైండ్ ఫ్రీగా ఉంటుంది అండ్ ఎగ్జామ్ హాల్లో కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు. సో గైస్, స్టెప్ 2 వచ్చేసి ఏం లేదు, సో కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అంటే ఎలాంటి టైప్ క్వశ్చన్స్ వస్తాయని సో స్టెప్ 2లో మనం చెప్పుకుందాం. సో ఏం లేదు గైస్, సబ్జెక్ట్ వైజ్గా వెళ్దాం. 4 సబ్జెక్ట్స్ ఉంటాయి: మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. సో మ్యాథ్స్లో సో గైస్ మనం లాస్ట్ వీడియోలో డిలీటెడ్ క్వశ్చన్స్ కూడా ఒక్కసారి చదివి వదిలేయండి అని టైం ఉంది కాబట్టి చెప్పాం. సో మీరు డిలీటెడ్ సిలబస్ని మొత్తం మైండ్లో నుంచి తీసేయండి. సో టైం ఉన్నా కానీ మీరు డిలీటెడ్ సిలబస్ని పట్టుకొని కూర్చోకండి. సో మీరు టైం లేదు ఇప్పుడు, సో రేపు ఎగ్జామ్ కాబట్టి క్విక్ రివిజన్ చేయాలి కాబట్టి సో డిలీటెడ్ సిలబస్ని పక్కకు పెట్టి సో ఉన్న సిలబస్ని అయితే చదువుకోండి. సో కాకపోతే ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి చాలా మటుకు పోర్షన్ కాలేదు. సో కొన్ని స్కూల్లో కావచ్చు, కొన్ని స్కూల్లో కాకపోవచ్చు. సో మనం అందరినీ దృష్టిలో పెట్టుకొని కాకపోయిన స్టూడెంట్స్ వాళ్ళకి ఏం చేద్దామంటే మీకు కొన్ని చాప్టర్స్ అయినాయి అనుకోండి, ఫర్ సపోజ్ 3-4 చాప్టర్స్ అయినాయి అనుకోండి. సో మీరు ఆ 3-4 చాప్టర్స్ని 100% ఉండాలి గైస్. సో మీరు ఆ చాప్టర్స్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినా కానీ మీరు ఫట్మన్ ఆన్సర్ గుర్తుపట్టే విధంగా ఉండాలి. సో మ్యాథ్స్ వచ్చేసి మెయిన్గా 3 లెసన్స్ చెప్తాను: పాలినామియల్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అండ్ రియల్ నెంబర్స్. సో ఈ రియల్ నెంబర్స్, పాలినామియల్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, సో అర్థమెటిక్ మీన్ అవి ఉంటాయి కదా, సో మీన్, మోడ్, మీడియన్, సో ఇలాంటివి చాలా జాగ్రత్తగా చూసుకోండి. కొన్ని ఫార్ములాస్ కూడా ఉంటాయి, ఆ ఫార్ములాస్ బట్టే క్వశ్చన్స్ కూడా వస్తాయి. సో ఈజీగా ఉంటాయి గైస్, ఏదో పెద్ద అంత హై లెవెల్గా అడగడు. సో మామూలు స్టూడెంట్స్ని, అంటే బిలో యావరేజ్ స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని అడుగుతాడు కాబట్టి సో మీరు కొంచెం పర్ఫెక్ట్గా చదివారనుకోండి ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయవచ్చు. సో ఫిజిక్స్లో ఏంటంటే బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి, అంటే ప్రాబ్లమాటిక్ క్వశ్చన్స్ అడగరు, థియరీ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతాడు. బయాలజీలో కూడా అంతే. అండ్ కెమిస్ట్రీలో కూడా కొన్ని కెమికల్ రియాక్షన్స్ బట్టి కొన్ని ఫార్ములాస్ ఉంటాయి కదా. సో బ్యాలెన్సింగ్ ఈక్వేషన్స్ కెమిస్ట్రీలో చదువుకోండి, బ్యాలెన్సింగ్ ఈక్వేషన్స్ అండ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అండ్ మెటలర్జీ, అలాంటి చిన్న లెసన్స్ అయితే ఉంటాయి కదా. సో ఆ లెసన్స్ మీరు టెక్స్ట్ బుక్ రీడ్ చేయండి గైస్. సో మీరు గైడ్స్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు, టెక్స్ట్ బుక్స్ రీడ్ చేయండి. అండ్ మన ఛానల్లో కొన్ని వీడియోస్ కూడా ఉన్నాయి. సో ఆ వీడియోస్ కూడా చూస్తే మీకు కొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఆ వీడియోస్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో స్టెప్ 2 వచ్చేసి ఇదే గైస్. సో నెక్స్ట్ వచ్చేసి స్టెప్ 3. సో స్టెప్ 3లో ఏం లేదు గైస్, కొందరు స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే ఫస్ట్ క్వశ్చన్ పేపర్ ఇస్తారు, OMR షీట్ ఇస్తారు, 2 ఒకటేసారి ఇస్తారు. కాకపోతే కొందరు స్టూడెంట్స్ ఏమనుకుంటారు, నేను ఫస్ట్ మొత్తం క్వశ్చన్ పేపర్లో అన్ని టిక్ చేసుకొని తర్వాత బబ్లింగ్ చేయాలని అనుకుంటారు. సో అది ఆ విధానం 100% తప్పు గైస్, మీరు అలా చేయొద్దు. సో ఎందుకు నేను చెప్తాను, ఎందుకంటే మీకు 2.5 hours టైం ఉంటుంది. సో మీరు ఆ క్వశ్చన్ పేపర్ చేసేలోపే 2 hours అయింది అనుకోండి. సో హాఫ్ అన్ అవర్లో మీరు ఎంత స్పీడ్గా గీస్తారో 120 క్వశ్చన్స్ ఆర్ 150 క్వశ్చన్స్ మీరు అంత స్పీడ్గా బబ్లింగ్ చేశారనుకోండి. సో కొన్నిసార్లు మీరు నంబర్స్ మిస్ అయ్యే ఛాయిస్ ఉంటుంది. నంబర్స్ మిస్ అయ్యే ఛాయిస్ ఎలా అంటే మీరు 10th క్వశ్చన్కి 11th ఆన్సర్ పెట్టొచ్చు, సో 12th క్వశ్చన్కి 13th ఆన్సర్ పెట్టొచ్చు. సో అలాగా సో మీరు ఏం చేయాలంటే ఒకటే ఈజీ స్టెప్ ఏంటంటే, ఫర్ సపోజ్ మీకు ఫస్ట్ క్వశ్చన్ వచ్చింది అనుకోండి, ఫస్ట్ క్వశ్చన్ పెట్టేయండి, అంటే ఫస్ట్ ఆన్సర్ OMR షీట్లో పెట్టేయండి. సెకండ్ క్వశ్చన్ వచ్చి అనుకోండి, సెకండ్ ఆన్సర్ OMR షీట్లో పెట్టండి.
సో గైస్ మీకు థర్డ్ క్వశ్చన్ వచ్చింది అనుకోండి, థర్డ్ ఆన్సర్ పెట్టండి. ఫోర్త్ క్వశ్చన్ ఒకవేళ రాకపోతే మీరు ఏం చేయాలంటే ఫోర్త్ వదిలేసేయండి, ఓఎంఆర్ షీట్లో పెట్టకండి. అండ్ ఫిఫ్త్ వస్తే మీరు ఫిఫ్త్ ఓఎంఆర్ షీట్లో నంబర్ వైజ్ చూసుకొని పెట్టుకోండి. ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ ఇక్కడే మిస్టేక్ చేస్తారు. ఫస్ట్ క్వశ్చన్కి సెకండ్ ఆన్సర్ పెడతారు, థర్డ్ క్వశ్చన్కి ఫోర్త్ ఆన్సర్ పెట్టారు. సో ఇలాంటి మిస్టేక్స్ మీరు చేయకుండా ఉండాలి. సో నేను ఈ గుచ్చి ఎందుకు చెప్తున్నానంటే IIIT భాషలో సీట్ సంపాదించుకోవాలనుకున్న స్టూడెంట్స్కి పాలిసెట్ ఎగ్జామే బేస్ కాబట్టి అందుకే చెప్తున్నాను. సో ఈ వీడియో కనుక మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. జై హింద్ గైస్, జై హింద్.